హాయ్ ఫ్రెండ్స్, తెలుగు గార్డెన్కి స్వాగతం. తెలుగు గార్డెన్లో ఆర్గానిక్గా మెంతి కూర రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను చాలా ఈజీగా పెంచుకుంటున్నాను. అంతకు ముందు కూడా నేను చూపించాను, కొబ్బరి చిప్పలో పెట్టాను. ఇప్పుడు కూడా వేసాను ఫ్రెండ్స్. చాలామంది మెంతి ఆకు రావటం లేదు, మెంతి కూర మాకు మొక్కలు పడిపోతున్నాయి, చాలా ఇబ్బంది పడుతున్నాము అంటున్నారు. నేనేమీ నానపెట్టలేదు మెంతులు, ఇన్ని రోజులని ఒక డబ్బాలో పెట్టలేదు, ఏం చేయలేదు. సాయిల్ మాత్రం ఎలా తీసుకున్నానంటే ఇసుక, గార్డెన్ సాయిల్, ఆవు పేడ ఎక్కువ తీసుకున్నాను. దానివల్ల నాకు అసలు చాలా బాగుంది. ఇంకా విత్తనాలు చాలా తక్కువ వేశాను. నేను ఎక్కువ విత్తనాలు కూడా వేయలేదు. మన కిచెన్లో పోపుల డబ్బాలో ఉంటాయి కదా మెంతులు, అవే తీసుకొచ్చి జల్లేసాక నేను ఏం చేశానంటే పైన ఇసుక వేసాను. ఇసుక వేయటం వల్ల మట్టి లోపలికి వెళ్ళిపోకుండా, అదే మీరు మట్టి వేశారనుకోండి లోపలికంటా వెళ్ళిపోతాయి విత్తనాలు. మీరు ఇసుక వేశారనుకోండి ప్రతి వేసిన విత్తనం వల్ల కూడా పైకి స్ప్రౌట్ అవుతుంది. అసలు నేను ఎన్ని మెంతులు అయితే వేసానో అన్నీ చక్కగా మొక్కలు వచ్చేసాయి. ఒక 1 వీక్ లోపే నేను హార్వెస్ట్ చేసేసుకుంటాను. చాలా పచ్చగా గుబురుగా ఉంది, చాలా బాగుంది. మన గార్డెన్లో మనం పండించుకున్న మెంతి కూర ఆర్గానిక్గా. నేను ఏ పెస్టిసైడ్స్ కానీ ఫెర్టిలైజర్స్ కానీ ఏమీ వేయను ఫ్రెండ్స్. మెంతి కూరకి మాత్రం ఆవు పేడ ఒక్కటి యూజ్ చేశాను. మొత్తం ఈ గ్రో బ్యాగ్ మొత్తం ఆవు పేడే ఉంది. ఆవు పేడ, మట్టి, ఇసుక, అంతే. సీడ్స్ వేసాక ఇసుక పైన వేసాను. చాలా బాగా గ్రో అవుతుంది, ఈజీ. మీరు చిన్న బౌల్లో కానీ చిన్న డబ్బాలో కానీ ఎందులో అయినా మెంతి కూరని పెంచుకోవచ్చు. మాకు రావటం లేదు, తక్కువ సన్లైట్ చాలు. రైన్లో పెట్టకండి, తక్కువ సన్లైట్ ఉన్నా చాలు. మన కబోర్డ్స్ మీద, కిచెన్లో ఎక్కడ పడితే అక్కడ పెట్టుకొని మనం మెంతి కూరని గ్రో చేసుకోవచ్చు ఈజీగా. పప్పులో వేసుకోవచ్చు, పోపుల్లో కరివేపాకు, కొత్తిమీర ఎలా వేసుకుంటారో అలా ఎంత కట్ చేసి వేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మెంతి కూర ఎంతో మంచిది ఫ్రెండ్స్. మనకి మన గార్డెన్లో పండింది ఇంకా మనకి చాలా హ్యాపీ కదా. అసలు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను, సక్సెస్ అయ్యాను. ఎప్పుడు వేస్తాను, ఈసారి కూడా వేసాను. మీరు కూడా మీ గార్డెన్లో మెంతి కూర వేసుకోండి. మెంతి కూర వేసుకోవచ్చు, ఆవాలు వేసుకోవచ్చు, గోధుమలు వేసుకోవచ్చు. ఇలా మీరు ఏది వేసుకున్నా కొంచెం కొంచెం తీసుకుని పోపులో వేసేసుకోవచ్చు. పప్పులో కానీ దేంట్లో అయినా కొత్తిమీరలాగా వాడుకోవచ్చు అనమాట. ఈజీగా మెంతి కూరని పెంచుకోవచ్చు ఫ్రెండ్స్. మీ గార్డెన్లో కూడా ఒక్కసారి ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.